నమస్తే, వెల్కమ్ టు శివాబీ న్యూస్. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగనన్న సంకల్పంలో భాగంగా పురపాలక కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, ఎమ్మెల్యే వరప్రసాద్. సేవలు అభినందనీయం. అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ కొనక దేవసేనమ్మ, ఎమ్మెల్యే వరప్రసాద్. చిల్లకూరు మండలంలో జరిగిన భూ కుంభకోణంలో నిందితుడు అరెస్ట్. మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. వైభవంగా జెండా మహోత్సవం. గూడూరులో ఆంజనేయ స్వామి జెండాల ఊరేగింపు. పాల్గొని దర్శించుకున్న భక్తులు. క్లీన్ ఆంధ్రప్రదేశ్కు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తన పదవిని అలంకారప్రాయంగా కాకుండా పనిచేసి చూపిస్తామని స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేన అమ్మ స్పష్టం చేశారు. గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా ఆమెతో పాటు ఎమ్మెల్యే వరప్రసాదరావు పాల్గొని పారిశుద్ధ్య కార్యదర్శులకు సూచనలు ఇచ్చారు. గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ పై పారిశుద్ధ్య కార్యదర్శులు అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఆర్డీఓ మురళీకృష్ణ, కమిషనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై నమ్మకంతో స్వచ్ఛంద సంస్థకు చైర్పర్సన్గా నియమించనున్నారు. ఈ పదవిని అలంకారప్రాయంగా కాకుండా గురుతర బాధ్యతతో స్వచ్ఛంద కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని కోరారు. గూడూరు పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత గూడూరుగా తీర్చిదిద్దుతామని ఆమె తెలియజేశారు. రెడ్డి గారికి, చైర్మన్ మురళి గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఆర్టీఓ గారికి, కమిషనర్ గారికి చేస్తున్నాము. ఈ ప్రోగ్రాము స్టార్ట్ చేయడానికి కారణము మన గూడూరు మనం శుభ్రంగా పెట్టుకోవాలి అనేది. నిజంగా నేను స్టేట్ చైర్పర్సన్ అయినా ఉన్న ప్లేస్ని ముందు శుభ్రంగా పెట్టి తర్వాత మిగతా అంతా రాష్ట్రాన్ని కూడా శుభ్రంగా పెట్టేదానికి అడుగులేస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే కమిషనర్ గారికి చెప్పడం, మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మంచి సలహాలు సూచనలు ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఉండి ఈ నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేసి చక్కగా పెట్టాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పరిశుభ్రమైన వాతావరణం ఉంటేనే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే, మనము శుభ్రంగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ పరంగా కూడా ఈ శుభ్రత అనేది అవసరం. మన మెయిన్ మన బ్రతుక్కి భద్రత పరిశుభ్రత ఇంట్లో పెట్టుకొని, ఆల్రెడీ మనం ఈ కరోనా ఈ విపత్తులన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూసి ఈ గతంలో జరిగినవి మనం మార్చలేము, కానీ గతంలో జరిగిన తప్పులు భవిష్యత్తులో జరగకుండా చూసుకునేది మనందరి బాధ్యత. కాబట్టి అందరం కూడా వెనక జరిగిన తప్పులు ముందు ఫ్యూచర్ జరగకుండా మన తర్వాత తరాల వాళ్ళకు కూడా మంచి వాతావరణాన్ని ఇచ్చేదానికి అందరం పాటుపడదాము. ప్రతి ఒక్కరం పరిశుభ్రత అనేది, అంటే ఎక్కడైనా ఒక చెత్త కాగితం ఉన్నా ఏదన్నా ఉన్నా కూడా మనమే తీసేసినా కూడా నష్టం లేదు. ఆ కాగితం ఉన్నప్పుడు పరిసరాలు చూసేదానికి, తీసేసిన తర్వాత చూసేదానికి కూడా మనకే తేడా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొంటున్నాను. అందరూ కూడా సంపూర్ణ సహకారం అందిస్తేనే ఈ ప్రోగ్రాం మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. ఇది 2015 నుంచి స్టార్ట్ అయింది. మహాత్మా గాంధీ గారి ఆశయాల కోసం ఈ వాతావరణాన్ని శుభ్రంగా పెట్టాలనేది 2015 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా కొనసాగుతుంది. అంటే ఈ 6 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉన్నా కూడా మార్పు రాలేదు అని అంటే ఇది పొరపాటు అవ్వదు, ఇది తప్పు అవుతుంది. అంటే పాటు తెలిసి చేస్తే తప్పు, పొరపాటును సరిదిద్దొచ్చు కానీ తప్పుని క్షమించకూడదు. కాబట్టి ఇప్పుడు మెయిన్ కమిషనర్ గారు కూడా ఈ ప్లాస్టిక్ వాడే వాళ్ళకి ఫైన్స్, వాళ్ళకు వచ్చే లాభానికి వాళ్ళ కొన్న ఐటమ్స్ కంటే కూడా డబుల్ ది ఫైన్ మీరు వేసారంటే భయపడి ఇంకా అది తేకుండా ఉండేటట్లు
మనం చూడాలి. కాబట్టి ప్రతి షాపు అంటే ఇప్పుడు సెక్రటరీస్ వల్ల కానీ వాలంటీర్స్ వల్ల కానీ ఆ పరిసరాల వాళ్ళ ఏరియాలో ఉన్న షాపుల్లో ఎక్కడ ఉన్న వీళ్ళకి పనిష్మెంట్ అని చెప్పండి సరిపోతుంది. వీళ్ళు చూసుకోవాలి, మీరు అందరు చూసుకోవాలి. మీ ఏరియాలలో ఉండే షాపుల్లో ప్లాస్టిక్ బిలో 75 మైక్రాన్స్ కంటే బిలో ఉండేవి వాడకూడదు అనే ఇది ఉంది. కాబట్టి మీ అంటే ఇప్పుడు 21 మంది చూసుకునేదానికి ఒకరిద్దరు చూసుకునేదానికి చాలా తేడా ఉంటుంది. మీరు 21 మంది అంటే డివైడ్ చేసి, మన గూడూరు అసలు చాలా చిన్నది, అంటే ఏరియా పరంగా చిన్నది, హౌసెస్ ఎక్కువ ఉన్నా కూడా ఏరియా పరంగా చిన్నది. కాబట్టి ఇమీడియట్ ఉంది. మీరందరూ కానీ సహకరించారు అంటే తప్పకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం. అదేవిధంగా ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు మిగతా ఇది వేకెంట్ ప్లేసెస్లో కూడా పిచ్చి మొక్కలు పెరిగి అక్కడ కూడా దోమలు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యింది, ఇప్పుడు ఎక్కువ ఈ దోమలు రావటం, తర్వాత ఈ జ్వరాలు ఇవి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ ఏరియాలలో ఉండే ఈ వేకెంట్ ప్లేసెస్ కూడా ఎవరివి అని కనుక్కొని వాటికి మీరు నోటీసులు కానీ పంపించారంటే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్టు అవి కూడా క్లీన్గా, వేకెంట్ ప్లేసెస్ కూడా క్లీన్గా పెట్టేటట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు మురికి కాలువలు రోజు చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ మందిని పెట్టి ఒక్కొక్క ఏరియాలో తీయించేసి ఆ తీసిన దాన్నంతా కూడా ఎత్తిచ్చేసారంటే మరి 10 డేస్కి ఒకసారి కాలువలు క్లీన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. మిగతా అంతా వీళ్ళు ఆ ఏరియాలంతా శుభ్రం చేసుకునేదానికి సరిపోతుంది. కాలువలో పడకుండా కంట్రోల్ చేసేటప్పుడు చెత్త రాదు. ఎక్కడన్నా ఈ చెట్ల ఆకులు అవి ఏమన్నా పడితే తప్పనిచ్చి మిగతా అంతా కూడా అంటే మనం ఒకసారిగా సిల్ట్ రిమూవ్ చేసేసారంటే, తీసిన సిల్ట్ అంతా కూడా ఎత్తేసారంటే అక్కడ రాదు. మనకేంటంటే కాలువల్లో సిల్ట్ తీస్తున్నారు, పక్కన పువ్వులు పెట్టేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఎత్తేయాలి, అంటే నీళ్ళన్నీ కారిపోయి డ్రైగా వస్తుంది కాబట్టి. కానీ అది ఎత్తటంలో అది డ్రై అయ్యి మళ్ళీ కాలువలో పడిపోతుంది. అప్పుడు మళ్ళీ డబుల్ పని అయిపోతుంది. వాళ్ళ వర్కర్స్ కూడా కష్టం లేకుండా తీయించారంటే, ఒకసారి తీయించేశారంటే మళ్ళీ వెంటనే చేసేదానికి ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు వాటిని 4 ఇచ్చారని అంటున్నారు, అంతకుముందు 2 ఉండింది. ఇప్పుడు 4 అంటే చక్కగా పెట్టొచ్చు, చాలా నీట్గా పెట్టొచ్చు. ఆ రోడ్ల మీద అంతా పడుండే చెత్త కూడా ఏరించేసేయండి, పిచ్చి మొక్కలు కూడా వాళ్ళు తీసేయచ్చు. ఇప్పుడు ఇంటింటి కలెక్షన్ అన్నప్పుడు మిగతా వాళ్ళు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి అందరూ సక్సెస్ఫుల్గా చేద్దాము, అందరం ఆరోగ్యంగా ఉండాలనేదే మన జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు మంచి జీవితాన్ని గడపాలి అనేదే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక. కాబట్టి మొన్న 2వ తేదీ కూడా ఈ ప్రోగ్రాము లాంచ్ చేయడం జరిగింది. ఇది 100 డేస్ ప్రోగ్రాము, 100 రోజుల ప్రోగ్రామ్ అండి. 100 రోజులు కూడా మనము క్లీన్లీనెస్ మీదే మనము ధ్యాస పెట్టి పనిచేద్దాము చక్కగా. ఒకసారి అలవాటు పడ్డారంటే ఆటోమేటిక్గా పనులన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి. కాబట్టి అందరూ చేయండి. తర్వాత ఇంతకుముందే చెప్పారు, కృష్ణారెడ్డి బ్రషింగ్ పెట్టించడం లేదే, మీరు స్వీపింగ్ మామూలుగా చేస్తున్నారు, మెయిన్ రోడ్లు బ్రషింగ్ పెట్టించండి. మెయిన్ రోడ్డు మీద చెత్త ఉండదు, సైడ్స్ ఉంటుంది కదా, అది బ్రష్లు. అంతకుముందు నేను ఎవ్రీ ఫ్రైడే బ్రషింగ్ పెట్టించేదండి. మరి ఇప్పుడు ఎందుకు మానేశారో నాకైతే అర్థం కావడం. వీక్లీ వన్స్ పెట్టండి. తర్వాత స్కూల్ టీచర్స్కి చెప్పండి, పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు ఈ నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా స్కూల్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టేదానికి యాక్షన్ తీసుకున్నారు. కాబట్టి పిల్లల నుంచి కూడా అంటే ఆ టీచర్స్ని కూడా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయమని, పిల్లల ద్వారా కూడా ఇంట్లో కూడా నీట్గా పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆదుకుంటున్నాను. తర్వాత ఈ 100 డేస్ సక్సెస్ఫుల్గా చేద్దాము, ఇదే ఫాలో అయ్యేటట్టుగా చూద్దాము. మీరు చేసే ప్రతి పనికి కూడా ఇప్పుడు ఈ దోమలు పిచికారీ చేయటము డెఫినెట్ ఇప్పుడు అవసరం మనకి. ఫాగింగ్ అనేది పెద్ద పోకపోయినా అది కూడా కావాలి, ఫాగింగ్ కూడా చేయాలి. ప్లస్ ఇది 3 మార్లు అన్నారు, 3 మార్లు ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఈ సచివాలయ ప్రతి సచివాలయంలో ఒక స్ప్రేయర్ పెట్టించేసి 21 స్ప్రేయర్స్ కొని పెట్టించేసి ప్రతిరోజు వాళ్ళు చేస్తారు. అది మళ్ళీ మొత్తం ఆ ఏరియా అంతా కవర్ అవ్వాలంటే 2-3 సార్లు చేస్తారు. అంటే అసలు ఇంకా గుడ్డు అనేది రాకుండా ఉండేటట్టు ఇప్పుడు మీరు చేసినా కూడా మీరు ఈ స్ప్రే చేయించడం అన్నీ చేయించారంటే ఈ దోమల నిర్మూలన చాలా ఈజీ అవుతుంది. తర్వాత ఈ మరుగు అనేది లేకుండా చేయటము, ఆ వేకెంట్ ప్లేస్ ఇచ్చటం. మీ ఏరియాలలో ఎక్కడెక్కడ వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి, అది ఎంత అసలు ఉదాహరణ మా పక్కింట్లోనే ఉంది, చాలా చెత్త.
పక్కింట్లోనే అది హౌస్ వాళ్ళకి అంటే వాళ్ళు ఎవరు లేరు, మొత్తం పిచ్చి చెట్లు పెరిగిపోయి భయంకరంగా ఉంది. అంటే వాళ్ళకి చెప్పండి, చెప్తే అందరూ కూడా యాక్షన్ తీసుకొని రిమూవ్ చేస్తారు. నీట్గా ఉంటుంది, చూసేదానికి కూడా శుభ్రంగా ఉంటుంది. ఈ కుక్కలు కానీ ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులే కాబట్టి ఇవన్నీ చేస్తాం. ఆ డంపింగ్ యార్డ్ కూడా నీట్గా ఇంకా అది వెనక్కి తీసేసి అది మనకి నెల్లూరుతో కలిపి గూడూరు కూడా ఇస్తామని చెప్పారు. మన ఎమ్మెల్యే గారు గట్టిగా పట్టుకున్నారు కాబట్టి, ఇది నా నేటివ్ ప్లేస్ కాబట్టి మన డంపింగ్ యార్డ్ కూడా క్లీన్ చేసి నీట్గా ఏం కావాలన్నా కానీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు కొన్ని జరగని పనులు కూడా జరిపించుకునేదానికి అవకాశం ఉందండి. మెయిన్ డంపింగ్ యార్డ్ నాకు అసలు లోకల్ ఎక్కడ ఈ చికెన్ షాపులు, మటన్ షాపులు, ఫిష్ ఎక్కడ ఉండకూడదు, ఊరి చివరికి వెళ్ళిపోవాలి, అప్పుడు ఊర్లో జబ్బులు రాకుండా ఉంటాయి అనే ఐడియా ఉండేది. ఆల్రెడీ అది రెజల్యూషన్ కూడా పాస్ అయ్యింది. ఇవన్నీ చేసేదానికి అవకాశం ఉంటుందని కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చేస్తాను, ఇది ఒక అలంకారంగా కూడా తీసుకొని పదవిని కష్టపడతాను. ఆ గుర్తింపు అనేది తెచ్చుకునేదానికి నా వంతు పని నేను చేస్తాను. మీకు ఏ హెల్ప్ కావాలన్నా, ఏ సహకారం కావాలన్నా నా వైపు నుంచి మీకు ఎప్పుడూ ఉంటుందని. గూడూరుని క్లీన్గా పెడతాం, అందరూ ఆరోగ్యంగా ఉన్నాం, మారుదాం, అందరం మారుదాము, ముందుకు పోదాం. ఇంకా ఎమ్మెల్యేతో పాటు పలువురు మాట్లాడారు. మా అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వారి స్థానం గుర్తించి వారిని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కూడా వేయడం జరిగింది. దాంతోపాటు స్పెషల్ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గారు, మురళీకృష్ణ గారు, అలాగే దాంతోపాటు మిగిలిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నాము. దానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా మాకు సంతోషకరం ఏంటంటే, ఒకటి వాలంటరీ సిస్టమ్ ఒకటి పెట్టడం, ఆ తర్వాత సచివాలయాలు పెట్టడం. అదేవిధంగా ఈ వాలంటరీ సిస్టాన్ని ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. దాంతోపాటు సెక్రటరీ సిస్టమ్ పెట్టినప్పుడు శానిటరీ సెక్రటరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వరకు ఎక్కడ చూసినా మనకి స్టాఫ్ కొరత చాలా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మేడం గారు తను చైర్పర్సన్గా ఇదివరకు చేసినప్పుడు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వారికి స్థానిక సమస్యలు బాగా తెలుసు కనుక ప్రతిసారి వారితో నేను కలవడం, మాట్లాడడం, అలాగే గోపాల్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారందరూ, రెడ్డి గారు ఇక్కడే పెరిగి ఆ సమస్యలు కూడా తెలుసుకుని చక్కగా మాలాంటి వాళ్ళు కూడా చక్కగా సలహాలు ఇస్తూ ఉండడం నేను చూశాను. ఎంపీగా ఉన్నప్పుడు నేను చూశాను, ఆ తర్వాత నేను ఎమ్మెల్యే కూడా చూశాను. అందుకని నేను వారిని ఒక ప్రథమ మహిళగా నేను గుర్తిస్తుంటాను. ఇప్పుడు ఏ విధంగా మనం ఇంత స్టాఫ్ పెరిగిన తర్వాత మనల్ని ఏ విధంగా మనం ఈ శానిటేషన్ మనం ఉపయోగించుకోవాలా, కాలువ శుభ్రం చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి గారు అయితే వారు చేయవలసినంత చేసుకుంటూ వస్తున్నారు. ఉదాహరణకి వాలంటరీ సిస్టమ్ కానివ్వండి, సచివాలయ సిబ్బంది కానివ్వండి, వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది మన కమిషనర్ గారి మీద ఉన్న పెద్ద బాధ్యత. ఎందుకంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బ్రాత్ అని చెప్పి అంటారు. ఎక్కువ మంది వంట వాళ్ళు ఉంటేనే వంటలు పాడైపోతాయి. కమిషనర్ గారు ఆలోచించి, బికాస్ ఈజ్ ఏ కటింగ్ ఏజ్, వారే చేయాలి అన్నీ కూడా. మేమంతా కూడా పైన ఉండేవాళ్ళు చేసి వారికి ఒక్కొక్కరు ఒక బాధ్యత ఇచ్చి, ఆ బాధ్యత ప్రకారం వాళ్ళు ఏమి చేయాలని చెప్పి వాళ్ళకి ఇచ్చి, ఆ వర్క్ షీట్ మాకు చైర్పర్సన్ గారికి, నాకు, స్పెషల్ ఆఫీసర్ గారికి, అలాగే మా అందరు అభిమాన పాత్రులు మురళీ గారు, వారికైతే ఖచ్చితంగా నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే వారు కష్టపడి ఎంతో సేవ చేశారు. సో అది మీరు ఈరోజు మీటింగ్ ఏమిటంటే, నాకు మీరు ఎవరెవరికి ఏమేమి బాధ్యతలు ఇస్తున్నారు అన్నది ఇచ్చి, దానికి కింద ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీరు ఏరియా వైజ్ ఇస్తారా, వార్డు వైజ్ ఇస్తారా, ఏమి ఇస్తారో తెలిసి మాకు కూడా కాపీ చేస్తుంది. ఎందుకంటే స్పెషల్ ఆఫీసర్ గారు ఆర్టీఓగా ఉన్నారు కనుక మాటి తిరుగుతూ ఉంటారు. అలాగే బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడడాన్ని చూస్తుంటే ఎంత తేడా అనిపించిందంటే, బాధ్యతతో కూడిన మీటింగ్ ఇది. సో
ఆ కాపీలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. దాంతోపాటు మీరు ఎవరెవరు ఎక్కడైతే మీ శానిటరీ వర్కర్స్ ఉన్నారో అది కూడా అటాచ్ చేసి మాకు ఇవ్వండి. ఏనా? సో ఇది వరకు కూడా చెప్పారు. తర్వాత ఆ వాలంటీర్లు కూడా పెట్టివ్వండి. సో ది హోల్ సిస్టమ్ ఇన్ ఏ పర్టికులర్ స్ట్రీట్ మీరు స్పెసిఫిక్గా కనుక రెస్పాన్సిబిలిటీ ఎవరికైనా ఫిక్స్ చేయకపోతే మనకి స్టాఫ్ ఎక్కువ అయిపోవడం వలన చాలా కన్ఫ్యూషన్ అయిపోతుంది. సో నేను కూడా 11 పెద్ద పెద్ద మున్సిపాలిటీస్, నెల్లూరు కూడా నేను చేసిన ఒక దానిలో చాలా చిన్నది, తాంబరం, ఆవిడి, అనలి లేవు. సో మీరు ఆ స్పెసిఫిక్గా వాళ్ళకి వర్క్ అలొకేషన్ ఇచ్చి మాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ తర్వాత ఆ రోజు కూడా చెప్పాను, దానికి క్లాప్ కింద కూడా ఇనాగరేట్ చేయడం జరిగింది. మేడం కూడా దానికి ఫుల్లింగ్ ఇన్ఛార్జ్. దానికి మేము చెప్పాము, మీరు పెట్టిన యూజర్స్ ఛార్జెస్ మాత్రం చాలా హై సైడ్గా ఉంది, అది మేము రాజకీయంగా పైకి తీసుకెళ్తాము. ఈ లోపల మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే, స్పెషల్ ఆఫీసర్ గారిని కోరేది ఏంటంటే, మీరు అప్పుడు మీకు బాధ్యత ఉంది కాదంటలేదు, నాకు మిగిలిన ఏ మున్సిపాలిటీలో ఎంతంత మనకి ఈక్వలెంట్గా మనది గ్రేడ్ 1 అయ్యింది, ఇప్పుడే గ్రేడ్ 1 అయ్యింది. సో దేర్ ఫోర్ వాటి ఈక్వలెంట్ ఉన్న వాటిని మనం తీసుకుని ఆ యూజర్ ఛార్జెస్ అనేది ఎంత మనం పెట్టకపోతే ఈ స్కీమ్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా తక్కువ. చైర్పర్సన్ గారు మొట్టమొదటి మనం ఆ వార్డులో పెట్టాము. ఆ వార్డు నెంబర్ ఎంత వార్డులో పెట్టాము ఆ రోజు పెట్టాము. సో చాలామంది మహిళలు వచ్చి క్లియర్గా చెప్పేశారు, మాకైతే 90 రూపాయలు అయితే మేము కట్టలేము, 30 రూపాయలు అయితే రోజుకు 1 రూపాయి వస్తుంది మేము కట్టామన్నట్టుగా భావించారు. సో మా సలహాగా మేము చేయవలసింది మంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తాం, మీరు కూడా అది మనసులో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే సక్సెస్ తప్పనిసరిగా ప్రజలు పాల్గొనాలా, ప్రజల మీద భారం ఎక్కువ. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక్క ట్యాక్స్ కూడా ఎక్కడ పెంచాల. దానికి రీజన్ ఏమిటంటే ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు దాంతోపాటు ప్రజల సమస్యలు కూడా మనం దృష్టిలో పెట్టుకుని అది ముందుకు వెళ్ళాలి. కనుక ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో ఏ ట్యాక్స్లు పెట్టుకోకుండా, ఏ ఛార్జెస్ పెంచుకోకుండా, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, మిల్క్ కానీ, నాకు తెలిసి 2 సంవత్సరాల్లో ప్రజల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. కనుక ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. స్పెషల్ ఆఫీసర్ కూడా ఉన్నారు, నాకు అఫీషియల్గా తెలియజేస్తాను మీకు. ఈ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మళ్ళా అమృత్ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. గత 2 సంవత్సరాలుగా కోవిడ్ వల్ల కానివ్వండి ఏమైతేనేమి మనకు అర్హత వచ్చినప్పుడు కూడా 1 lakh పాపులేషన్ కనుక ఉండాలా. మనం గ్రేడ్ 1 మున్సిపాలిటీ అయిన తర్వాత కొన్ని గ్రామాలు విలీనమైన తర్వాత మనం 1 lakh పాపులేషన్ చేరుకున్నాం. కనుక మీరు కావలిలో వెంటనే మీరు మాట్లాడి, నాకు తెలిసి అంతకుముందు కమిషనర్ కొంచెం ఫౌండేషన్ వర్క్ చేసినట్టు గుర్తున్నాము, మీరు వెంటనే తెప్పించి మనకు దాదాపు 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు నేను చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. నా కృషి నేను చేస్తాను. కేంద్ర ప్రభుత్వంతో పాటు మన ముఖ్యమంత్రి గారిని కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయించి చైర్పర్సన్ కూడా మనం ఉపయోగించుకుని దాన్ని అమృత పథకాన్ని మనం గూడూరు పట్టించేటట్టుగా మనం చేస్తే పెద్ద సమస్యలన్నీ తీరిపోతాయి. ఎప్పటికి కూడా అది మనం పర్మనెంట్గా కనుక తీర్చాలనుకుంటే ఇక నాయుడు కాలువని రివిటింగ్ కానీ, శుభ్రత కానివ్వండి చేయడం కానివ్వండి, చెరువులు అలాగే గూడూరు చెరువుని చక్కగా సుందరంగా తయారు చేయడానికి కానివ్వండి, అలాగే లోతు తీయడానికి కానివ్వండి, తర్వాత అలాగే దూడల కాలువ, అలాగే పిచ్చుకల అదొక గుంత, ఇవన్నీ కూడా మనం శుభ్రం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావాలి. కనుక మీరు త్వరగా ఎస్టిమేషన్ అని బాగుంటుంది మేము కోరుతున్నాము, తెచ్చుకున్నాము. సో కూర్చోబెట్టుకుని సో ఎస్టిమేషన్స్ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. వాళ్ళు ఏ విధంగా కావలిలో తెచ్చుకున్నారో అంతకుముందే తెచ్చుకున్నారు. ఆ తర్వాత నేను 2 years పోగొట్టుకున్నాను, ఎందుకంటే అది స్కీమ్ లేదు. సో అది చేస్తే నా వంతు నేను మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేయవలసింది నేను చేస్తాను. కనుక డంపింగ్ యార్డ్ అనేది మనకి చాలా ముఖ్యం. నాకు ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే, సో చైర్పర్సన్ గారు అన్నారు, అదే సమయంలో మేము ఎక్కడ పుట్టామో దాన్ని ఏం మార్చలేము. ఎవరన్నా కానీ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కువ చేశారు అంటే జరగని పని. ముఖ్యమంత్రి గారు ఆలోచించి అనుభవంతున్న ఉద్దేశంతో వారికి నన్ను పంపించింది తెలుసు. ప్రజలు కూడా మీలాంటి వాళ్ళే
చక్కగా కృషి చేసి అనుభవంతులు తప్పనిసరిగా చేస్తారు, వాళ్ళ అనుభవంతులు ఐఏఎస్ అనుభవం కూడా ఉంది అనే ఉద్దేశంతో నాకు ఎంతో అత్యధిక మెజారిటీ ఇచ్చారు కనుక ఇప్పుడు వరకు కూడా బ్రహ్మాండంగా చేసుకుంటూ వచ్చాం. నాకు మాత్రం ఈ రోజు నుంచి మనం డంపింగ్ యార్డ్కి రావాల్సిన నిధులు తీసుకురావడానికి మనం కృషి చేయడం. ఎందుకంటే మేడం గారు బేసిక్ వర్క్ చేయడం, ఏదైనా ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది కమిషనర్. ఇక యూ హ్యావ్ అడ్వైజర్స్ అవైలబుల్ విత్ ది స్పెషల్ ఆఫీసర్, వాళ్ళు చాలా అనుభవంతులు, మీకు సలహాలన్నీ ఇస్తాం. కానీ కూర్చుని తప్పనిసరిగా నాకు మేబీ ఒక 15 days మనం టార్గెట్ పెట్టుకున్నాను. ఎందుకంటే అమృత్ మనం మొన్న ఇంట్రడ్యూస్ పెట్టేస్తే నేను అక్కడున్న నా మంచి ఆఫీస్, నా మంచి గుడ్ ఆఫీస్ ఇస్తూ అది తెస్తే మనకి గూడు కరువు తీరుకుంటున్నాను. ఎందుకంటే నిధులు కష్టపడుతున్నాను. 100 to 115 అన్నది అందులో కాపులకు వచ్చి మనం సవాలుగా తీసుకోవాలి. దాంతోపాటు డంపింగ్ అన్న మీరు రివ్యూలు సమ్మోట్ వీక్లీ మనం ఈ 2 మంది మన రివ్యూ పెట్టుకుంటే అది మనకు చాలా అడ్వాంటేజ్ జరుగుతుంది. తర్వాత పోయినసారి నేను చెప్పాను, నాకు కూడా మనకు కావాలి కనుక రహదారులు కానివ్వండి, జనరల్గా ఉన్న పబ్లిక్ ప్లేసెస్ కానివ్వండి, అవి తరతరాలుగా ఉండాలి మనకి. సో ఐ రిక్వెస్ట్ యూ నెక్స్ట్ టైం మీరు యూ ఫిక్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆన్ ద వాలంటీర్స్ అండ్ ది సెక్రటరీస్, సో దట్ మీరుగా చూడాలంటే అది చాలా కష్టం అయిపోతుంది. సో క్యాన్ యూ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఒకసారి వారితో డిస్కస్ చేస్తాను యాజ్ ఎ స్పెషల్ ఆఫీసర్. దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ ఆర్, ఎందుకంటే వాళ్ళు అలా ముందేసుకుని కట్టేసుకుని ఏదో రెస్టారెంట్ పెట్టుకుంటున్నారు. పేదవాళ్ళని మనం ఏం డిస్టర్బ్ చేయము, ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళని మనం ఏం డిస్టర్బ్ చేయము. అదే సమయంలో ఆ బిజినెస్ పర్పసెస్ కొరకు కానీ అలా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ పోతే వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వాళ్ళు వస్తారు. కైండ్లీ కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఇవన్నీ చేస్తూ చక్కగా చార్ట్ ఇచ్చారు కనుక కమిషనర్ గారు దాని ప్రకారం వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. మేము కూడా చెక్ చేయడానికి మాకు ఎవరెవరికి ఏమేమి ఇచ్చారన్నది ఏరియా వైజ్ మాత్రం తప్పనిసరిగా 48 hours ఇచ్చేసాయి. మనం మండే వస్తే మండే మనం చూసుకుందాం. ఇది ది సిస్టమ్ ఆఫ్ బ్యానింగ్ ఇస్ దేర్, ఎప్పటి నుంచో ఉంది. అదే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నుంచి తీసేయాలని, హజార్డస్ వేస్ట్ని సపరేట్ చేయాలని, గవర్నమెంట్ యాక్టివిటీస్ ది ఎమ్మెల్యే హ్యాస్ టు బి ఇన్వాల్వ్ మన జీవో ప్రకారం. సో అది పెట్టుకుంటే దెన్ వీఆర్ ఏబుల్ టు సర్వ్ ది పీపుల్. గూడు మధ్య ఒకసారి మా అందరూ కూడా గర్వకారణం ఏంటంటే ఆయన ఆతులతో ఉన్న దేవసేనమ్మ గారు, వారు భర్త శివకుమార్ రెడ్డి గారు రావడం కూడా మాకు ఎంతో సంతోషం అనిపించింది. తర్వాత అలాగే మన అనుభవంతులు మన ఆర్డీఓ గారు కూడా మన స్పెషల్ ఆఫీసర్ రావడం, తర్వాత అలాగే మురళి గారు ఈరోజు మా మీటింగ్కి రావడం కూడా మాకు సంతోషం. చైర్మన్గా మన ఫార్మర్ చైర్మన్గా మున్సిపాలిటీ గౌరవనీయులు మాట చెప్పితే తప్పకుండా పనిచేస్తారనే మనస్తత్వం కలిగి అందరిలో కూడా ఏదైనా విషయం చెప్పినప్పుడు సిన్సియర్గా స్పందిస్తారని పేరు తెచ్చుకున్నటువంటి మన కొనకాల దేవసేనమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముందు మూలాలు వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కంటే కూడా ముందుగా మూలాలనే మనం కంట్రోల్ చేయాలనే మనస్తత్వం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మెంటాలిటీ మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మామూలుగా ఎక్కడో కూర్చొనేసి విద్యను గురించి కూడా రిపోర్ట్స్ తెప్పించుకోవడం కంటే ఒక మంచి వాతావరణంలో విద్య జరిగినప్పుడే ప్రజలు మామూలుగా విద్యార్థుల మానసిక ఉల్లాసం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన నాడు నేడు అనే కార్యక్రమం మంచి వాతావరణం ఇస్తూ, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఈరోజు కార్పొరేట్కి ధీటుగా స్కూల్స్ ఎలా విధంగా తయారైనాయో మనం చూస్తున్నాం. ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో దానికి రాజీ లేని పోరాటం చేస్తూ కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కూడా రాజీ లేకుండా మరి వాటి కోసం పోరాడుతున్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడినటువంటి స్వచ్ఛాంధ్ర విషయంలో కూడా కార్పొరేషన్లో కూడా ఒక కమిట్మెంట్ కలిగిన వారికి బాధ్యతలు ఇచ్చి మరి ఈరోజు ముందు మన దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఇట్లా రాష్ట్రం మొత్తం మీద అన్ని మున్సిపాలిటీలు అన్ని ఏరియాలకు సంబంధించి పెద్ద పదవి మరి వారు చేయగలుగుతారని వాళ్ళు ముందుకెళ్తున్నారు. మరి మేడం గారు కూడా ఆ రకమైనటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఒక మంచి వాతావరణంలో మీరందరూ కూడా మీకు ఇచ్చినటువంటి బాధ్యతలు
మరి శిరసా వహిస్తారని తెలియజేసుకుంటూ, గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు నేను మర్యాదపూర్వకంగా ఈరోజు కలవడానికి వెళ్ళాను, చాలా రోజులైన సార్ కలవడానికి. మరి వెంటనే ఆయన ఉన్నటువంటి ఓపెన్గా మనం వెళ్దాం, అక్కడ మేడం గారు జరుగుతుంది అన్నారు. సరే మేడం గారు మన మేడం గారే కదా, వెంటనే రావడం జరిగింది. నేను కూడా ఆటో అనుకోకుండా ఈరోజు కలుసుకోవడం జరిగింది. చాలా సంతోషం. మీరందరూ కూడా మన చైర్మన్ గారు ఏ రకమైనటువంటి ఏ చిన్న పని చెప్పినా సిన్సియర్గా చేసుకుంటూ వెళ్తారు. మనకిచ్చినటువంటి బాధ్యతల వరకు సిన్సియర్గా చేయగలగాలని, చేస్తే చాలా మానసిక ఆనందం ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ గౌరవించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చేసిన గౌరవనీయులు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ మేడం గారికి, గూడూరు శాసనసభ్యుల వారికి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ వారికి, మనం మేడం గారు స్వగ్రామం కూడా గూడూరు అవటం, మన గూడూరు కాన్స్టిట్యూన్సీ అవటం, స్వచ్ఛంద కార్పొరేషన్కి ఎన్నికవటం అనేది మనకి సంతోషదాయకం. కాబట్టి మనందరం కూడా మేడం గారికి మనం అంటే స్టేట్ వైడ్ చూస్తారు మేడం గారు. దాంతో ముందు గూడూరు అనేది స్వచ్ఛ గూడూరుగా ఉండాలన్నా, క్లీన్ గూడూరుగా ఉండాలన్నా, మేడం గారు అన్నట్టు హెల్దీ గూడూరుగా ఉండాలన్నా కూడా అందరూ కూడా మనందరూ కూడా కింద నుంచి స్పెషల్ ఆఫీసర్ వరకు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తే డెఫినెట్గా మనం స్వచ్ఛ గూడూరు కింద మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఉన్న సీజన్ కూడా రైనీ సీజన్ కాబట్టి కొంచెం రకరకాల దోమల నుంచి కానీ ఇతరులతో మనకి హెల్ప్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి డెంగ్యూ ఫీవర్స్ అని రకరకాల ఇవన్నీ కూడా మనకి ఇదే టైం కొంచెం వర్షం కూడా బాగా ఎక్కువగా వచ్చే సీజన్ కాబట్టి అది మనం మున్సిపాలిటీని క్లీన్గా ఉంచుకోవాలని చెప్పాను. సిబ్బంది అందరూ కూడా తప్పకుండా ఈ స్వచ్ఛందకి పాల్పడాలని చెప్పాను. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులను గుర్తించి నిత్యావసర వస్తువులను అందజేయడం అభినందనీయమని స్వచ్ఛంద చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ఎమ్మెల్యే వరప్రసాద్ రావు కొనియాడారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు వారిచే నిత్యావసర వస్తువులను అందజేశారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సేవా కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, ఎమ్మెల్యే వరప్రసాద్ రావు, ఆర్టీఓ మురళీకృష్ణ, కమిషనర్ శ్రీకాంత్ల చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను అక్షయపాత్ర సంస్థ ప్రతినిధులు గుర్తించి నాణ్యమైన నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమన్నారు. గూడూరు పట్టణాన్ని స్వచ్ఛ గూడూరుగా తీర్చిదిద్దే బాధ్యత కార్మికులపై ఉందని ఆమె వివరించారు. ఈ శానిటరీ వర్కర్స్కి ఈ నిత్యావసర వస్తువులు అంటే ఈ కోవిడ్ సందర్భంగా వీళ్ళు ఈ 1 కిలో గోధుమ పిండి, కిలో చక్కెర, కిలో ఆయిల్, పసుపు, శనగలు, కందిపప్పు ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళకి మా సిబ్బంది అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏర్పడి ఉంటుంది. మన గూడూరు శుభ్రంగా ఉండాలి అని అంటే మీ అందరు చక్కగా పనిచేస్తేనే చేయగలుగుతాం. మన గూడూరు పరిశుభ్రంగా ఉండాలి, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే అది మీ చేతుల్లో ఉంది. ప్లస్ ప్రజలందరూ కూడా సహకారం అందిస్తారు. మీరు గట్టిగా మాట్లాడకుండా వాళ్ళ దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసి ఎక్కడ పక్క పిచ్చి చెట్లు ఉన్నా కూడా పీకేసేయండి, తీసేసేయండి. ఎక్కడన్నా చెత్త పడి ఉన్నా కూడా ఏరేసేయండి. శుభ్రంగా ఉండాలి, మన గూడూరు శుభ్రంగా ఉండాలి. నా మీద మీ అందరికీ అభిమానము. ఆ అభిమానాన్ని ఇప్పుడు ఇంకా నాకు మంచి పదవి కాబట్టి దీన్ని మన గూడూరు నుంచే మొదలుపెట్టి మన గూడూరుని ఒక మోడల్గా చూపించేటట్టు మీరు అందరూ సహకరించండి. చక్కగా చేద్దాం, అందరం కలిసి చక్కగా చేద్దాం. ఇంకా ఎమ్మెల్యే వరప్రసాద్ రావుతో పాటు పలువురు ఈరోజు అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ వాళ్ళు శానిటరీ వర్కర్స్, గూడూరు మున్సిపాలిటీ శానిటరీ వర్కర్స్కి వారు చేసిన సేవ కానివ్వండి, ముఖ్యంగా కోవిడ్ సమయంలో అది మాత్రం కాకుండా దినదిన చర్యలో కూడా శానిటరీ వర్కర్స్ వాళ్ళు చేసినంత సేవ ఏ మానవులు కూడా అంత చేయరు. మేమందరం కూడా ప్రజానీకం, ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ఈ శానిటరీ వర్కర్స్కి రుణపడి ఉంటామని చెప్పి చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. చేసిన సేవకి ముఖ్యంగా కరోనా సమయంలో మామూలుగా కూడా మీరు బ్రతుకు తెరువు కొరకు చేస్తున్నారన్న విషయం తెలిసినప్పుడు కూడా మీరు చేసే సేవ చాలా గొప్పది కనుక మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద అది నాకెంతో నా కూడా కళ్ళు తెరిపించాయి. గోపాలరెడ్డి గారు ఆ మాట చెప్తున్నారు. అంత విలువైన వాళ్ళు మీరు మా సమాజానికి. మీ విలువ ఇంకా అందరికీ తెలుస్తూనే ఉంటుంది.
ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. పిల్లలకు వారి ఆహారం ఇస్తుంటారు. ఈరోజు మీ కొరకు దాదాపు 20 రోజుల నుంచి 30 రోజులకు సరిపోయే ముఖ్య నిత్యావసర వస్తువులు నేను అది బరువు కూడా చూపించడం కూడా జరిగింది. కనుక వారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున, గూడూరు మున్సిపాలిటీ తరఫున కూడా అక్షయ పాత్ర వారి అధినేతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఇంకా శుభ్రం చేసి మన గూడూరు ప్రజలకు సేవ చేసుకుని మనం కూడా రుణం తీర్చుకుందామని తెలియజేస్తూ సెలవు. అక్షయ పాత్ర తరఫున ఈ కోవిడ్ ఫీడింగ్ రిలీఫ్ ప్రోగ్రాంలో మనం అందరికీ అవసరమైన నిత్యావసర వస్తువులు అందరికీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే నిత్యావసర వస్తువులు అవసరం ఉంటాయో అవి పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు మన ఈ గూడూరు మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్కి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. శానిటరీ వర్కర్స్కు వారి కుటుంబ అవసరాల కోసము నిత్యావసర కిరాణా వస్తువులు అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు ఇస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోపాల్ యాదవ్, జమళ్ల వాసు తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం తమ్మినాపట్నంలో జరిగిన భూ కుంభకోణంలో ప్రధాన నిందితుడు కళ్యాణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి గూడూరు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ్మినపట్నంలో జరిగిన భూ కుంభకోణంకి సంబంధించిన వివరాలను మీడియాకి వివరించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్ఐ అజయ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. చిల్లకూరు మండలం ఈ పోర్టు భూముల భూ కుంభకోణం కేసు గురించి అందరికీ తెలుసు. పోయిన నెల 25వ తేదీ మన గూడూరు ఆర్టీఓ గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చిల్లకూరు తమ్మినపట్నంలో ఈ పోర్ట్ ల్యాండ్స్ సర్వే నెంబర్ 94.3 సంబంధించి 271.20 ఎకరాల భూమిని, అందులో ఉన్న 209.25 ఎకరాలను ఫేక్ సర్వే నెంబర్లు సృష్టించి, అంటే ఇల్లీగల్ సర్వే నెంబర్లు సృష్టించి 327కు మార్చేసి ఒక 11 మంది పేరిట వీటికి వెబ్లాన్లో పెట్టి ఆన్లైన్ చేయడం జరిగింది. అందులో ఒక 48 ఎకరాలు వేరే వారి పేరుతో 2 సార్లు ట్రాన్సాక్షన్ కావటం జరిగింది. ఆర్డీఓ గారు వారు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి అందులో పాత్ర ఉన్న ఇంతకుముందు ఎంఆర్ఓ గారు, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ గారిని టర్మినేట్ చేశారు. ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత మాకు క్రిమినల్ చర్య తీసుకోవాలని ఆ 11 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లతో సహా ఎవరి పేర్లతో అయితే భూములు వికేట్ చేశారో వాళ్ళ పేర్లు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా మా ఎస్పీ గారు ఈ కేసును మన రూరల్ సిఐ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు కేసు సమగ్రంగా దర్యాప్తు చేసి ఇందులో కింగ్ పిన్, ఈ స్కామ్కంతా మూల సూత్రధారిని ఈరోజు మార్నింగ్ 7:15 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు భత్తుల శ్రీ కళ్యాణ్ కుమార్ రెడ్డి అలియాస్ బాబిరెడ్డి, సన్ ఆఫ్ సుధాకర్ రెడ్డి, వయసు 37 సంవత్సరాలు, చిల్లకూరు రోడ్డు, నెల్లూరు జిల్లా. ఇతడే మొత్తము ఇతడు మరియు శేఖర్ రెడ్డి, చైతన్య, విజయబాబు అనే కరెంటు బాబు, వీళ్ళందరూ కలిసి కుట్ర పన్ని కంప్యూటర్ ఆపరేటర్ను ఫస్ట్ నవీన్ను ల్యూర్ చేసి అతనితో సంప్రదించి నవీన్కు డబ్బు ఎడచూపి అతని ద్వారా ఎంఆర్ఓ గారికి దరిదాపు నవీన్కు 62 లక్షల రూపాయలు నెట్ 62 లక్షల రూపాయలు నవీన్కు ఎంఆర్ఓ గారికి అతనికి కలిపి ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన తర్వాతనే ఈ కంప్యూటర్ ఎంఆర్ఓ గారి సహాయంతో ఈ కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ వెబ్లాన్లో పెట్టడం, వీళ్ళకి సహకరించటం, ఆ భూములన్నీ కూడా వీరి పేరిట ఇల్లీగల్ సర్వే నెంబర్స్లో నమోదు కావటం జరిగింది. ఈ 62 లక్షలు వాళ్ళ తమ్ముడికి చెక్ డబ్బు ఉందా లేదా అన్న వీడియో కూడా మాకు లభ్యమైంది. ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారు. ఆ 11 మంది కూడా ఈ బత్తుల కళ్యాణ్ కుమార్ రెడ్డి అలియాస్ బాబురెడ్డికి సంబంధించిన వ్యక్తులుగా మేము గుర్తించాం. అంతా వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్తోనే చేశారు. కాబట్టి ఈ పెద్ద కుట్రను
అత్యంత చాకచక్యంగా శ్రీనివాస్ రెడ్డి గారు ఛేదించడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఈ మెయిన్ కింగ్పిన్ను అరెస్ట్ చేశాం. అతడే ఈ స్కామ్ సూత్రధారి. అతడు ఈ శేఖర్ రెడ్డి, చైతన్య, విజయబాబు అంతా కలిపి ప్రస్తుతానికి 62 లక్షల రూపాయలు ఎంఆర్ఓకు, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్కు కలిపి ఇవ్వటం జరిగింది. అది ఎంతెంత సరైనది మరి తర్వాత దర్యాప్తులో నవీన్ అరెస్ట్ చేసినప్పుడు జరుగుతుంది. కాబట్టి తదుపరి దర్యాప్తు కూడా ఇంకా చాలా రికార్డ్స్ వెరిఫై చేయాలి. చాలామంది అఫీషియల్ విట్నెసెస్ని ఎగ్జామిన్ చేయాలి. చేసేసి ఈ కేసులో పక్క ఎవరైతే ఈ భూకుంభకోణానికి పాల్పడ్డారో వారందరికీ శిక్ష పడేంత వరకు వదలవద్దని మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్. దాని మేరకే మేము ఖచ్చితంగా దోషులంతా కూడా ఖచ్చితంగా శిక్షించడానికి మేము దర్యాప్తు చేసి దోషులకు శిక్ష ఇన్స్ట్రక్ట్ చేస్తాం. మనుబోలు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వ్యవసాయ సీజన్లో అధికారులు రైతులకు తెలియజేయవలసిన అంశాలు, చేపట్టవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ, ఉపాధ్యక్షురాలు తిక్కవరపు వెంకట రమణారెడ్డి, మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి, హరిగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది సర్వేపల్లి రిజర్వాయర్ కింద ఎంత ప్రసాద్ సివిల్ సప్లైస్ సంబంధించలే కొనుగోలు మాకు సంబంధం లేదనుకుండా ఈసారి కమిషనర్ సివిల్ సప్లైస్ తో మాట్లాడతాం, కమిషనర్ అగ్రికల్చర్ తో మాట్లాడి ఇద్దరిని సమన్వయపరిచి ఇక్కడి నుంచి మీరు మామూలుగా ప్రొక్యూర్మెంట్ మాత్రం అగ్రికల్చర్ వాళ్ళు, మిల్లర్స్ దగ్గర డీల్ చేసే సివిల్ సప్లైస్ వాళ్ళు పెడదాం. సిఎస్డిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగానే అప్రమత్తం చేయండి. సిఎస్డిటీలతో ఏఓలతో సమావేశం పెట్టించి సిఎస్డిటీ బాధ్యత ఎక్కడెక్కడ ఎంతెంత వస్తుంది, ఎంతెంత ఈడు మనం తీసుకెళ్తున్నాం అనేటువంటిది. కాబట్టి ఖచ్చితంగా నీళ్లు ఇవ్వడం సాఫీగా ఇరిగేషన్ సంబంధించి ఎవరు రైతులందరికీ నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు లేకుండా సాఫీగా వాళ్ళకి సంబంధించి సహాయ సహకారాల నుంచి వేయడం, ఏ వెరైటీస్ వేస్తామని చెప్పడం, ఎంత పంట వేసాలో ఈ క్రాపింగ్ బుక్ చేయడం, ఆ తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడం. ఈ 3 ప్రధానమైనటువంటి. కాబట్టి 3 స్టెప్పుల్లో 3 విభాగాలుగా మీరు పెట్టుకున్న తర్వాత ఎక్కడ కూడా వీటిలో ఒక్క దగ్గర కూడా ఒక్క స్టేజ్లో కూడా తేడా అనేది లేకుండా ఖచ్చితంగా వీటికి సంబంధించి 3 సమన్వయం చేసుకొని దానికి సంబంధించి ఎట్లా ముందుకు వెళ్ళాలనేటువంటిది ఆలోచించేది. ఇంకేదన్నా ఉంటే నేను అందుబాటులో ఉంటాను. కాబట్టి మనుబోలు మండలంలోని పిడూరుపాలెంలో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గాలి వంశీధర్ రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో భాగంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బుధవారం ఆయన కుటుంబాన్ని పరామర్శించి తాము అండగా ఉంటామని తెలియజేశారు. అదేవిధంగా చెర్లోపల్లి గ్రామం టీడీపీ నాయకులు మోహన్ రెడ్డి తండ్రి సిద్ధారెడ్డి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. వీరితో పాటు టీడీపీ మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, మస్తాన్ నాయుడు, బొమ్మి సురేంద్ర, మధునాయుడు, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వరప్రసాదరావు పేర్కొన్నారు. ఏఎంసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండలంలోని ముత్యాలపాడు పంచాయతీ పరిధిలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే వరప్రసాదరావు అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు. 25 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, అలాగే రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. మొట్టమొదటి రైతు బజార్ తొందరగా పూర్తి చేసి అది ఆధునికమైంది ప్రజలకు అంకితం చేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచి అనుకోవడం జరిగింది. చాలాసార్లు కూడా నేను, రమేష్ రెడ్డి గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా చాలాసార్లు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అది కూడా తొందరగా పని పూర్తి చేస్తారని చెప్పి
ప్రజలకు తెలియజేస్తున్నాము. ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ 2 పెద్ద పనులు కూడా చేయడం జరిగింది. ఒకటి సీసీ రోడ్డు దాదాపు 25 లక్షలతోటి 25 లక్షలు, అది కూడా ఈరోజు మేము ప్రద్యుమ్న గారికి కమిషనర్ వారితో మాట్లాడడం జరిగింది. వారు తప్పనిసరిగా ఈ 25 లక్షలకి డబ్బులు కూడా తీసిస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డ్రైయింగ్ యాడ్ ఇచ్చారు, అది కూడా తొందరగా మేము పూర్తి చేస్తాము. తర్వాత ముఖ్యంగా మేము కోరేది ఏమిటంటే, నేను తప్పనిసరిగా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్తా. ఏంటంటే మెంబర్స్ కూడా ఎంతో ఆశతో వచ్చారు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చారు. వారు ప్రభుత్వం ద్వారా మెంబర్స్గా సభ్యులుగా ఏర్పాటు చేయడం జరిగింది ఏఎంసీ గూడూరుకి. వారి గ్రామాల్లో ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఆశపడుతున్నారు కనుక నేను ఇక్కడున్న సెక్రటరీ వారికి ఏఎంసీ వారికి కోరేది ఏమిటంటే, వాళ్ళ కనీసం 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఎవరెవరైతే మెంబర్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళకి ఏదేది ముఖ్యం అనుకుంటారో, ఏ గ్రామంలో ముఖ్యం అనుకుంటారో, ముఖ్యమంత్రి గారి ద్వారా ఏర్పాటు చేయబడ్డారు కనుక ఈ కమిటీ వాళ్ళకి అది చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. తొందరగా ఎస్టిమేషన్ 1 వారం రోజుల లోపల వేయించిన తర్వాత నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి కూడా నేను చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. సో మరొకసారి అవకాశం నాకు ఇచ్చినందుకు ఏఎంసీ చైర్మన్ గారికి, ఆ స్టాఫ్ వాళ్ళకి ధన్యవాదాలు. ఎమ్మెల్యే ప్రొఫెసర్ గారు రావడం, తనకు పాతగా ఉన్నటువంటి కనెక్షన్స్, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి కనెక్షన్స్, వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడి యాక్షన్ అనేది రివర్స్లో అయింది. అందుకు ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుపుతున్నాను. సో ఇదే విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి సార్ ఇక్కడికి వచ్చి ఒక సమస్యను పరిష్కరిస్తారని మనసారా కోరుకుంటూ, సో మీరు చేసినటువంటి మెంబర్స్ అందరికీ, అదేవిధంగా మన సీనియర్ గారికి, మన జడ్పీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఎంపీ గారికి, వైస్ ఎంపీ గారికి, స్టేషన్కి వచ్చినటువంటి మిగిలిన నాయకులందరికీ, పరమానంద రెడ్డి గారికి, ఏఎంసీ గూడూరులో ఉండింది. 2001లో కూడా ఏఎంసీ డైరెక్టర్ పనిచేశాను. ఆ నుంచి మనకు డిపార్ట్మెంట్ కాకుండా కొన్ని కారణాల వల్ల ప్లేస్ అలాట్ చేసి మనకు చెప్పారు. అందులో ఏఎంసీ ఉండింది కాబట్టి మనకు సెస్ట్ అంతా ఉండేది. ఈ సీప్యాడ్లో ఒక్కరు ఏర్పడ్డా, ఇది హస్బెండరీ కమిటీ యాన్యువల్లో ఉంది సార్. గొర్రెలు పెంపకందారులు ఆ యాన్యువల్లో ఉంది. వాళ్ళు దండుకొని జిల్లా మొత్తం ఉంది సార్ కమిటీ. వాళ్ళు వచ్చేసి వారానికి ఒక బ్యాచ్ వచ్చి దండుకోపోతారు. అదే టైంలో 2013లో నేను సర్పంచ్గా ఎలక్ట్ అయిన తర్వాత అక్కడ కుదరదు, పంచాయతీ యాన్యువల్లో ఉంది కాబట్టి పంచాయతీ వాళ్ళు దండాలని చెప్పేసి. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రమేష్ బాబు రెడ్డి, ఎంపీపీ తుపాకుల వెంకట రమణమ్మ, జెడ్పీటీసీ సభ్యులు మన్యం శ్రీనివాసులు, వైఎస్ ఎంపీపీ కుమారస్వామి రెడ్డి, నాయకులు పరంధామరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం తూర్పుపూండ్ల గ్రామంలో బుధవారం 2022 మరియు 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రణాళికల నిర్వహణ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో సర్పంచ్ వెంకటరత్నమ్మ, ఏపీఓ మాట్లాడుతూ 2022-23 ఆర్థిక సంవత్సరానికి జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఇంద్రాణి, ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గ్రామ సభల్లో భాగంగా రామసాగరం పంచాయతీలో సర్పంచ్ గారి అధ్యక్షతన సెక్రటరీ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు మరియు గ్రామస్తులందరూ పాల్గొని ఈరోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలో భాగంగా మనం రాబోయే ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 సంవత్సరానికి సంబంధించి 27 లక్షల రూపాయలు పనులు గుర్తించడానికి గాను ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ 27 లక్షలకు సంబంధించి ఈరోజు దాదాపు 90% పనులను ఈరోజు రోడ్లు కానీ, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, హార్టికల్చర్ కానీ, ఫిష్ పాండ్స్ కానీ, ఫిష్ ట్రైనింగ్ యాప్స్ కానీ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఫైనల్ గ్రామ సభ ఒక 5 రోజుల్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఫైనల్ గ్రామ సభ లోపల మిగతా కూడా అన్ని పనులను గుర్తించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఫినిష్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆ పార్టీ నాయకులు బైరప్ప తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కలకొండ పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు. చిల్లకూరు మండలంలోని కలకొండలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ తిరుపతి పార్లమెంట్ జిల్లా కార్యదర్శి బైరప్ప, బీజేవైఎం అన్నంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామాగ్రి అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మండలంలో 20 రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు. నా పేరు పారిచర్ల భైరప్ప, తిరుపతి పార్లమెంటు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో చిలకూరు మండలంలో కలవకొండ అనేటువంటి గ్రామంలో ఇక ప్రాథమిక పాఠశాల యందు మన యొక్క ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ గిద్దలూరు విశ్వేశ్వరరావు సార్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులు రామలింగారెడ్డి సార్ గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ మా యొక్క భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని దాదాపు 20 రోజుల పాటు సేవా సమర్పణ అభియాన్ యొక్క కార్యక్రమం పేరుతో భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు 20 రోజుల పాటు యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఆ యొక్క కార్యక్రమాల షెడ్యూల్లో 25వ తేదీ సెప్టెంబర్ 20వ తేదీ శ్రీ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారి జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు యొక్క శానిటైజర్స్, వాటర్ బాటిల్స్, ప్యాడ్స్, నోట్బుక్స్ ఉన్నటువంటి వారి యొక్క ఉపకరణాలు ఇవ్వాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వేశ్వరరావు, రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో జెండా సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. సొసైటీ సెంటర్ ప్రాంతంలోని నారాయణమ్మ పేరంటారు దేవస్థానంలో దసరా సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు.
పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో భాద్రపద మాసం అమావాస్య సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి మహా సవావరణ మరియు మృత్యుంజయ మాలమంత్ర హోమాలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीकोलापुरवासिनीं भगवतीं ध्यायामि मूकाम्बिकां ओम श्री ब्रह्म विष्णु महेश्वर स्वरूप गौरी ऐं परमेश्वरी ऐं स्वाहा ओम नवकोटि महादुर्गा ह्रीं क्लीं सर्वसंक्षोभिन्ये नमः ऐं ह्रीं श्रीं ऐं क्लीं ह्रीं ह्रीं क्लीं स्वाहा सहित देवताः श्री महाविष्णवे नमः सुप्रीत सुप्रसन्न त्रय वज्रदेव रुद्रावतार लंकापुरी दहन सर्वपापग्रहवारण सर्वज्वरोच्चाटन विषमज्वर ताय उच्चाटय भगवते श्री नमो भगवते श्री महा हनुमते सर्वज्ञ क्लीं क्लीं स्वाहा श्री क्लीं क्लीं मंत्रहेन क्रियाहेन भक्तेन मुदाचना श्री दुर्गा प्राणयोगा గూడూరు పట్టణంలోని కోనేటిమెట్ట ప్రాంతంలో ఏర్పాటు ఉన్న ఆంజనేయ స్వామి జెండా వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. జగనన్న సంకల్పంలో భాగంగా పురపాలక కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ కోట దేవసేనమ్మ, ఎమ్మెల్యే వరప్రసాద్. సేవలు అభినందనీయం. అక్షయపాత్ర సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేసిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ కోట దేవసేనమ్మ, ఎమ్మెల్యే వరప్రసాద్. చిల్లకూరు మండలంలో జరిగిన భూ కుంభకోణంలో నిందితుడు అరెస్ట్. మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. వైభవంగా జెండా మహోత్సవం. గూడూరులో ఆంజనేయ స్వామి జెండాల ఊరేగింపు. పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శివాబీ న్యూస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.